గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మరియు ప్రభుత్వ రంగ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ హెచ్డి కుమారస్వామి గారు, గౌరవ కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, గౌరవ శాసనసభ సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి, గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీఎస్ శాఖ మంత్రివర్యులు శ్రీ సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి, గౌరవ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, గౌరవ శాసనసభ్యులు పాయకరావుపేట మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి మంగళపూడి అనిత గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనకాపల్లి శ్రీ సిఎం రమేష్ గారికి, గౌరవ సభ్యులు శాసనసభ్యులు కొణితల రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. I'm indeed delighted to be here today on the occasion of the foundation stone laying ceremony of ArcelorMittal Nippon Steel joint venture for India's largest greenfield and integrated steel plant with an investment of 1.35 lakh crores and 17.8 million metric tons steel per annum by creating an employment of 1 lakh direct and indirect employment to the people of Andhra Pradesh, especially to Uttarakhand. Being an environment minister, I'm glad to note that with the help of modern technology, the AMNS is committed to have a limited carbon footprint. I'm grateful to you. The Executive Chairman, ArcelorMittal, Sri Lakshmi Mittal ji, and the Chairman, AMNS India, Sri Aditya Mittal ji, and CEO AMNS India, Sri Dilip Women ji. On behalf of Andhra Pradesh and from NDA government, we wholeheartedly welcome you. We wholeheartedly thank you for trusting us, for investing such a huge amount in our state. We are truly, truly grateful to you. మీ అందరికీ లక్ష్మీ మిట్టల్ గారి గురించి మీకు ఎంతవరకు తెలుసో లేదో మీకు చిన్న వివరాలు చెప్పాలి. ఈయన ఎంత ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అంటే, లక్ష్మీ మిట్టల్ జీ, very few people, I don't know how much, today we see you as, I'm trying to communicate to the people gathered here and to the people of Andhra Pradesh what kind of personality, towering personality you are, I would like to convey today. When we were growing up, when we understanding the world economics and all, especially the amount that your trajectory growth truly inspired us. And one of my friend had compared you to the character written by Ayn Rand in Fountainhead. The protagonist's name is Howard Roark. And that particular protagonist character communicates the strength of individual mind and the pursuit of work as ultimate joy. You are an embodiment of both those qualities, Mr. Lakshmi Mittal. And we are glad you are here today, trusted in us, and we are truly, truly grateful to you. And also Nippon Steel Plant Company management and all of you, I had met few of your representatives. I'm grateful to you for trusting us, and the conglomerate of both Mittal and Nippon Steel Company, and really you gave us a lot of hope. మీ అందరికీ కూడా 24 ఎన్నికల్లో when I have trusted 24 ఎన్నికల్లో
నేను మీకు ఒకటే మాట ఇచ్చాను, రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఈ రోజున ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఇందాక సోదరి అనిత గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు, భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇస్ అట్రాక్టింగ్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu garu. A big round of applause for him, for his leadership, for guiding all of us for a stable and strong Andhra Pradesh. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో 2 దశల్లో మన అనకాపల్లి నక్కపల్లి మండలం పరిధిలో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు కానున్న తొలి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది అత్యంత పరిమితమైన స్థాయిలో కాలుష్య వ్యర్థాలను విడుదల చేసే ఉక్కు పరిశ్రమగా కూడా ఇది నిలవనుంది. చాలా మందికి ఒక పరిశ్రమ వస్తుందంటే కాలుష్యాలు తక్కువ వచ్చేలాగా, తక్కువ వ్యర్థాలు ఉండేలాగా ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తాలూకు అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. నా ఎప్పుడు భయం, పరిశ్రమలు వచ్చినప్పుడు వ్యర్థాలు తగ్గాలనే నా కోరిక. ఆ కోరికని ఈ విధంగా మన ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తీరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్కసారి నేను 2014 నుంచి 19 అనంతపురం, రాయలసీమ, ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం, ఒక్క కియా పరిశ్రమ రాగానే తీరుతెన్నులు మారిపోయినాయి, ఉపాధి మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు మారిపోయినాయి, ల్యాండ్స్కి రేట్లు వచ్చినాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్తు ఎంత మారుద్దో మనందరూ ఒకసారి తెలుసుకోవాలి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. ఈ రోజున ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా 18 నెలల్లో ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. పరిశ్రమలకి మనకి లైసెన్సులు కావాలన్నా, ల్యాండ్ సేకరించాలన్నా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్కి చాలా నిలువెత్తు నిదర్శనం ఇది. 18 నెలల్లో ఒక వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ రోజున 1,30,000 కోట్లతోటి ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం మనస్ఫూర్తిగా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్కి ఒక నిలువెత్తు నిదర్శనం. దీన్ని ముందుండి నడిపిస్తున్న నారా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినాటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం.
దశల వారీగా రంగాల వారీగా 25 పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. తత్ఫలితంగా దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకి గూగుల్ లాంటి సంస్థ మన ఉత్తరాంధ్రాని, మన విశాఖని, మన ఆంధ్రప్రదేశ్ని వెతుక్కుంటూ వచ్చింది. సో మనస్ఫూర్తిగా వీరందరినీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నందుకు, ఈజ్ ఆఫ్ బిజినెస్ అట్మాస్ఫియర్ ఉన్నందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, I wholeheartedly thank you, Sri Lakshmi Mittal ji. You are a towering personality, you are an inspirational personality. And you coming into our state through your conglomerate is quite inspiring and inspirational to us. We will truly stand by you. Whatever is needed for the ease of business, doing business, whatever is needed from our state government side, we'll be with you. And to all the dignitaries who represent this conglomerate, my wholehearted wishes to you all. And thank you. Jai Hind.